ఆకేరు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. జానపద పాటలు పల్లెలకు పెట్టింది పేరు. పాటలు పల్లె జీవన విధానంలో కొనసాగుతాయి. పల్లెల్లో ప్రతి వేడుక పాటతోనే కొనసాగుతుంది. ప్రతి వేదన పాట రూపంలోనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పల్లెల్లో ప్రతి సందర్భం పాటై పరవళ్ళు తొక్కుతుంది. ఆకేరు న్యూస్ పల్లె గొంతుక కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్లా అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మహిళలు అద్భుతంగా పల్లె పాటలను పాడుతారు. పల్లె పాటలను వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా? అయితే వెంటనే వాళ్ళని పరిచయం చేసేసుకుందాం. మరి అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు ఈశ్వరమ్మ మేడం. మీరు ఎక్కడ నేర్చుకున్నారు పాటలు? మరి ఇక పనిలో పోతాం కదా మేడం, నాటుకు కలుపుకు. అంతేగాని మీ అమ్మ వాళ్ళు లేకపోతే ఇంట్లో అమ్మ వాళ్ళు పాడేది, పాడినప్పుడు అమ్మ పాడేదా? పాడుతుంది మా అమ్మ, పాడితే నేర్చుకుని. మీ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా? అమ్మ దగ్గర నుంచి. ఇప్పుడు ఏ పాట పాడబోతున్నారు? దేవతుంది మేడం, శంకర్ ఉంది, పార్వతిది. సరే అమ్మ పాడండి. మదన సుందారి మదన సుందారి అలికిన్న పూసిన్న అరుగుల్ల మీన మదన సుందారి మదన సుందారి మదన సుందారి అరికిన్న పూసిన అరుగుల్ల మీద మదన సుందారి మదన సుందారి మదన సుందారి వచ్చి కూచున్నాడే జడల శంకరుడు మదన సుందారి మదన సుందారి మదన సుందారి వచ్చి కూసున్నాడే జడల శంకరుడు మదన సుందారి మదన సుందారి మదన సుందారి వచ్చి కూచున్నోన్ని ఏమంట లేపుదు మదన సుందారి మదన సుందారి మదన సుందారి వచ్చి కూసున్నోని ఏమంట లేపుదు మదన సుందారి మదన సుందారి మదన సుందారి శంభులింగం కాయ శంకరుడ లెగుమా మదన సుందారి మదన సుందారి మదన సుందారి శంభులింగం కాయ శంకరుడు మదన సుందారి మదన సుందారి రాగిలింగం కాయ రజబాబు లెగుమా మదన సుందారి మదన సుందారి మదన సుందారి రాగిలింగం కాయ రఘుబాబు లెగుమా మదన సుందారి మదన సుందారి మదన సుందారి కొప్పెరలో నీళ్ళన్నీ కాగి ఉన్నాయిగా మదన సుందారి మదన సుందారి మదన సుందారి కొప్పెల నీళ్ళని తాగి ఉన్నాయిగా మదన సుందారి మదన సుందారి మదన సుందారి తన జతులేవయ్య జడల శంకరుడా మదన సుందారి మదన సుందారి మదన సుందారి తరంగతులేవయ్య జడ శంకరుడా మదన సుందారి మదన సుందారి మదన సుందారి తన జయ నాకొక్క మనసొప్పదమ్మ మదన సుందారి మదన సుందారి మదన సుందారి తరంగయ్య నాకొక మనసొప్పదమ్మ మదన సుందారి మదన సుందారి మదన సుందారి మున్నూరు కూరళ్ళు ములిక పచ్చడలు మదన సుందారి మదన సుందారి మదన సుందారి మున్నూరు కూరలు ముల్క పచ్చడలు మదన సుందారి మదన సుందారి మదన సుందారి బొంజెత్తులేవయ్య జడల శంకరుడా మదన సుందారి మదన సుందారి మదన సుందారి బొంజతులేవయ్య జడల శంకరుడా మదన సుందారి మదన సుందారి మదన సుందారి 26 కూరళ్ళు అనిగే పచ్చడలు మదన సుందారి మదన సుందారి మదన సుందారి 26 కూరలు అనే పచ్చడలు మదన సుందారి మదన సుందారి మదన సుందారి బొనిసయ్య నాకొక్క మనసొప్పదమ్మ మదన సుందారి మదన సుందారి మదన సుందారి బొంజయ్య నాకొక మనసొప్పదమ్మ మదన సుందారి మదన సుందారి మదన సుందారి తన్నుతే గౌరమ్మ ధరణి కొరిగింది మదన సుందారి మదన సుందారి మదన సుందారి తన్నుత గౌరమ్మ ధరణి కొరింది మదన సుందారి మదన సుందారి మదన సుందారి అలికిన్న పూసిన్న ఎరుగుళ్ళ మీన మదన సుందారి మదన సుందారి మదన సుందారి అలికిన పూసిన ఎరుగుళ్ళ మీద మదన సుందారి గౌరమ్మని ఎందుకు అంత కోపం చేస్తున్నాడు శంకరుడు? ఎందుకంటే మళ్ళా పాపం అన్ని రకాలుగా ఆమె బ్రతిమలాడుతుంది కదా ఆయనను, రండి స్నానం చేయండి
లోపలికి రండి అని బ్రతులాడుతుంది కదా. ఎందుకు ఆ శంకరుడికి ఎందుకు గౌరమ్మ మీద కోపం వస్తుందంట? కోపం వస్తుందంటే మేడం ఇక ఆమె వండిన వంటలు శంకరునికి ఇష్టం లేదు. ఓహో, ఇక మనసు వేరే దిక్కున్నాక ఎట్లా ఇష్టం ఉంటది మేడం కూరలు. ఓకే ఆ మనసు అనేది శంకరునికి గంగమ్మ మీద. ఓకే, అందుకే గంగమ్మని తీసుకొచ్చుకుంటానికి శంకరుడు గౌరమ్మ మీద కోపం చేస్తాడు. కోపం చేసుకుంటే ఈ పాట ఆమెమో మంచిగా బ్రతిమలాడుతుంది, బతిలాడుతాడు. ఈయనేమో కోపం చేస్తాడు అన్నట్టు. బాగుందమ్మా, మంచిగా పాడి అంటారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. ఎట్లున్నారమ్మా? బాగానే ఉన్నాం మేడం. ఏం పేరమ్మా మీ పేరు? స్వరూప. మీ భర్త ఏం చేస్తారు? వ్యవసాయం పనే మేడం. ఎంతమంది పిల్లలమ్మ? 2 కొడుకులు. మీరు పాటలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మరి? మా అమ్మ మా బాపు ఇద్దరు పడతారు? 2 పాడతారు. సరే అమ్మ, ఒక పాట పాడండి. వాన గొట్టదాయే వరుదెల్లదాయే గోగునరో సీతమ్మ, వరుదెల్లదాయే గోగునరో సీతమ్మ. అమ్మ మన యాకిట్లో వరదాలెక్కడియే గోగునరో సీతమ్మ, వరదాలెక్కడియే గోగునరో సీతమ్మ. నువ్వు పోయి పొరుగింట్లో పంటేర కొడుక గోగునరో సీతమ్మ, పంటేర కొడుక గోగునరో సీతమ్మ. సీతమ్మ నీయాలి శోకాలు కుంభ వర్షాలు గోగునరో సీతమ్మ, కుంభ వర్షాలు గోగునరో సీతమ్మ. అత్తార ఓయత్త మైరాసయాత్త గోగునరో సీతమ్మ, మైరాసయాత్త గోగునరో సీతమ్మ. సీతమ్మ నీ కొడుకు నిలవరుడు ఏమన్నాడత్త గోగునరో సీతమ్మ, ఏమన్నాడత్త గోగునరో సీతమ్మ. సీతమ్మ నా కొడుకు నిలవరుడు నిన్నల్లడాట గోగునరో సీతమ్మ, నిన్నల్లడాట గోగునరో సీతమ్మ. సీతమ్మ వలకుంటే వలకపాయ వరి భాగ్యమేమి గోగునరో సీతమ్మ, వరి భాగ్యమేమి గోగునరో సీతమ్మ. మా బుక్కోని కుంకుమ నొట్టున్న జాలు గోగునరో సీతమ్మ, నొట్టున్న జాలు గోగునరో సీతమ్మ. గోగునరో సీతమ్మ బుక్కోని గాజులు సెతికున్న జాలు గోగునరో సీతమ్మ, సెతికున్న జాలు గోగునరో సీతమ్మ. సీతమ్మ నాతోటి యారన్లు ఎమ్మన్న జాలు గోగునరో సీతమ్మ, అక్కన్న జాలు గోగునరో సీతమ్మ. యారన్ల పిల్లలు ఎమ్మన్న జాలు గోగునరో సీతమ్మ, ఎమ్మన్న జాలు గోగునరో సీతమ్మ. ఇంట్లున్న పెద్దాలు కొడలన్న జాలు గోగునరో సీతమ్మ, కొడలన్న జాలు గోగునరో సీతమ్మ. మా వాన గొట్టదాయే వరుదెల్లదాయే గోగునరో సీతమ్మ, వరుదెల్లదాయే గోగునరో సీతమ్మ. అమ్మ బాగా పాడారు పాట, చాలా బాగా పాడారు. అమ్మ కోసం క్లాప్స్ కొట్టాడు అమ్మ. అమ్మ ఏంటి ఈ పాటకు అర్థం ఏంటి? భార్య భర్తలు, అమ్మ అమ్మ నాన్న పెళ్లి చేసిళ్ళు, అత్తమామ చేసిళ్ళు, ఆహా, భర్త వద్దంటాడు, ఓహో, అత్తమామ కావాలంటారు. ఓహో. ఎవ్వరు మాట్లాడకున్నా మంచిదే, ఎవ్వరు నన్ను అరుచుకోకున్నా మంచిదే, భర్త భర్త కూడా నన్ను ఉంచుకోకున్నా మంచిదే, చూసుకోకుండా మంచిదే. మా ఏరాన్ల పిల్లలు, మా అత్త మామ నన్ను మంచిగా మంచిగా చూసుకుంటే సరిపోతుంది. అవును, బాగుంది పాట.
అమ్మ నమస్తే. నమస్తే మేడం. ఏం పేరు అమ్మ మీ పేరు? నా పేరు రాజమ్మ మేడం. ఎంతమంది పిల్లలు నీకు? నాకు ఒక్కడే కొడుకు. ఒకప్పుడు ఎక్కడ నేర్చుకున్నారు పాటలు? పాటలు ఇక మా ఇంటికాడ కూలి వెనుకాడ, అమ్మ వాళ్ళ ఇంటికాడ, ఇక్కడ కూలి వెనుకాడ. మీ ఇంట్లో ఎవరైనా వాడతారా అమ్మ వాళ్ళు? మా ఇంట్లో అమ్మ వాళ్ళు ఎవరు పాడరు. మీరే నేర్చుకున్నారు? బయట కూలి దగ్గర చూసి నేర్చుకున్నారు? విని నేర్చుకో. సరే అమ్మ పాడండి, ఒక పాట పాడండి. మొల వంటి నీళ్ళల్లా మొగిలి పూసినదా, మొల వంటి నీళ్ళల్లా మొగిలి పువ్వట వంటి మగవారి మనసా, మొగిలి పువ్వట వంటి అద్దన్న పడవీల అల్లి పూసినదా, అద్దన్న పడవీల అల్లియ పువ్వులే అడివారి మనసా, అల్లియ పువ్వులే గోడు దిక్కుడుగాయే గొర్రెలెత్తి కాసు, గోడు దిక్కుడుగాయే శనగాయ పువ్వుల్లా చంద్రుడు మెరసా, శనగాయ పువ్వుల్లా ఓకే అమ్మ బాగా పాటలు పల్లె జీవన విధానంలో కొనసాగుతాయి.